2 ఏళ్ల జీతం ఇచ్చి ఉద్యోగుల తొలగింపు. దేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ లో లే ఆఫ్లు అంటూ చూస్తున్నాం. ఉద్యోగులు సంస్థలో పనిచేసిన కాలాన్ని బట్టి తొలగింపు ప్యాకేజ్ గా 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనం అంటూ చూస్తా ఉన్నాం. సో టీసీఎస్ ఇది మన ఐటీ దిగ్గజం, మన దేశంలోనే ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అవుతుందో, సో వాళ్ళు అసలు అందులో జాబ్ వస్తేనే గవర్నమెంట్ జాబ్ అనే రీతిలో ఉంటుంది. సో ఇప్పుడు ఆ జాబ్ నుంచి తీసేస్తున్నారట. సో లే ఆఫ్లు జరుగుతున్నాయి. సో దానికి ప్రధానంగా టీసీఎస్ కూడా ఒక్కొక్క ఎంప్లాయీకి 6 నెలల నుంచి దాదాపు 2 సంవత్సరాల వరకు ముందుగానే డబ్బులు ఇచ్చేసి లే ఆఫ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇలా చేయడం వల్ల సో వాళ్ళకు ఉండేటువంటి భారాన్ని తగ్గించుకోవచ్చు. వివిధ రకరకాల కారణాలు ఏవైతున్నాయో అవన్నీ కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కింద ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. సంస్థ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది. ఇలా తొలగించే ఉద్యోగులకు 3 నెలల వేతనాన్ని నోటీస్ పేగా అందిస్తుంది. దానికి అదనంగా ఉద్యోగులు టీసీఎస్ లో ఎంతకాలంగా పనిచేస్తున్నారనే అంశం ఆధారంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని తొలగింపు ప్యాకేజ్ కింద ఇస్తుంది. ఏ ప్రాజెక్టులోనూ లేని వారికి 8 నెలలకు పైగా బెంచ్ పై ఉన్న వారికి కేవలం 3 నెలల వేతనం మాత్రమే ఇచ్చి సాగనంపుతుంది. 10 నుంచి 15 ఏళ్ళు సంస్థలో పనిచేసిన వారికి 1.5 ఏళ్ల వేతనం, 15 ఏళ్లకు పైగా సంస్థలో ఉన్న వారికి 2 ఏళ్ల వేతనం ఇస్తుంది. పదవి విరమణ వయసుకు దగ్గరలో ఉన్న వారికి టీసీఎస్ కేర్స్ పథకం కింద ముందే పదవి విరమణ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అందులో భాగంగా వారికి పూర్తిస్థాయి పదవి విరమణ ప్రయోజనాలు, బీమా, అదనంగా తొలగింపు ప్యాకేజీ కింద 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని అందిస్తుంది. నానాటికి పెరుగుతున్నటువంటి ఏఐ ప్రభావం, క్లయింట్ల డిమాండ్ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిలో 2% మందిని, దాదాపు 12,000 మందిని తగ్గించుకున్నట్లు ఈ ఏడాది జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వివరాలు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిని టీసీఎస్ తొలగించిన నేపథ్యంలో అమెరికాలో నియామకాలకు సంబంధించిన టీసీఎస్ అనుసరిస్తున్న విధానాలపై యుఎస్ సెనేటర్లు 9 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు సెనేట్ జ్యుడిషియరీ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాస్లే, ర్యాంకింగ్ మెంబర్ రిచర్డ్ టీసీఎస్ సిఇఓ కృతి వాసన్కు సెప్టెంబర్ 24 లేఖ రాశారు. ఇటీవల కాలంలో అమెరికాలోని జాక్సన్ విల్లో దాదాపు 60 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. 2025లో టీసీఎస్ సంస్థ 5,505 మంది H1B ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతి పొందిన నేపథ్యంలో ఒకవైపు అమెరికన్లను తొలగిస్తూ ఇలా H1B ఉద్యోగుల కోసం వేలాది పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీసీఎస్ తన కార్యాలయాల్లో ఉద్యోగులకు తగిన అర్హతలున్న అమెరికన్ ఉద్యోగులను గుర్తించలేకపోవడం నమ్మదగినదిగా లేదని వ్యాఖ్యానించారు. వయసు మళ్ళీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానాలను దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని H1B వీసాలపై తెచ్చి భర్తీ చేస్తున్న ఆరోపణలు టీసీఎస్ పై ఉన్నాయి. దీనిపై ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ దర్యాప్తు జరుపుతుంది. ఇలాంటి సమయంలో అమెరికన్లను H1B వీసాపై వచ్చిన వారితో భర్తీ చేయడం సంస్థకు ఏ విధంగానూ మేలు చేయదని సెనేటర్లు తమ లేఖలో పేర్కొన్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ దిగ్గజం ఏదైతుందో దాదాపు 12,000 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో మొత్తానికైతే పెద్ద ఎత్తున ఆ ఉద్యోగులు తొలగిస్తుంది. సో ఉద్యోగులు తొలగిస్తున్న క్రమంలో 3 నెలల నుంచి 6 నెలల నుంచి దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ముందుగానే వేతనం ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీనివల్ల కొంత ఉద్యోగులు కూడా ఇబ్బంది పడడానికి అవకాశం తక్కువ ఉన్నట్టుగా అర్థమవుతోంది.